ఈ అబ్బాయి ఒక పేద అమ్మాయికి బుక్ మీద ఒక చిన్న బొమ్మను గీస్తాడు. కానీ అది నిజంగానే బయటకొచ్చేస్తుంది. అది కూడా బంగారంతో వస్తుంది. వాళ్ళ అమ్మాయి హాస్పిటల్‌లో ఉంటే ఆ అమ్మాయిని ఆనందపరచడానికి బిస్కెట్‌లు గీస్తాడు. దాంతో ఒక అమ్మాయి బయటకి ఇసిరేగానే అవి నిజంగానే బంగారపు బిస్కెట్‌ల్లా పైనుంచి కిందకి పడతాయి. ఆ అబ్బాయి గీస్తున్న పెన్నేమో మ్యాజికల్ పెన్. అది దేవలోకం నుంచి పైనుంచి కిందకి వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఈ అబ్బాయికి తెలీదు. అసలు అయి బంగారంగా మారతాయని కూడా తెలీదు. ఒకరోజు వాళ్ళ అమ్మాయిని ఎలా అయినా కాపాడాలి, డబ్బులు సంపాదించాలని చెప్పి పెయింటింగ్ ఏయడానికి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇక్కడ పెయింటింగ్ ఏస్తే డబ్బులిస్తార్రా అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకెళ్తారు. ఆ అబ్బాయి పెయింటింగ్ సరిగ్గా రాపోయినా వాళ్ళ అమ్మాయి కోసం వెళ్తాడు. ఎలా అయినా సరే వీళ్ళు రాకముందే బొమ్మ ఏదన్నా గీసేసి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు గీయమన్న కుక్క బొమ్మ దగ్గర డాలర్ ఉంటే ఆ డాలర్‌ని గీస్తాడు. ఇంతలోపే మెయిన్ ఓనర్స్ వచ్చేస్తారు. అమ్మో! వీళ్ళొస్తే ఖచ్చితంగా దొరికిపోతాను. ఎవరు గీశారు ఇంత చెత్త బొమ్మ అని చెప్పి అంటారని అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఆ అమ్మాయి ఇంత చెత్తగా ఎవరు గీశారో అనేసరికి కిందకి ఆ లాకెట్ బంగారంతో పడుతుంది. అది చూసి వాళ్ళ నాన్న, అమ్మాయి షాక్ అయిపోతారు. ఇది నిజమైన బంగారం. ఇది ఎవరు గీశారు? ఆ గీసిన బొమ్మ మాయమైపోయి నిజంగా వచ్చింది అని చెప్పి ఎలా అయినా ఆ వ్యక్తిని కనిపెట్టాలని చెప్పి వెళ్తారు. అందరూ కూడా పెయింటింగ్ హాల్‌లో నిలబడతారు పెయింటింగ్ వేయడానికి. అప్పుడు ఈ అబ్బాయి కూడా అక్కడికొస్తారు. ఇంతలోపే అక్కడున్న వాళ్ళు ఈ అబ్బాయిని చూసి హేళన చేస్తారు. "ఏంటి నువ్వు కూడా బొమ్మలు గీయడానికి వచ్చావా?" అని చెప్పి ఎగతాళి చేస్తారు. ఇంతలోపే వాళ్ళ చైర్మన్ వచ్చి ఎవరు ఇందాక అక్కడ డాలర్ బొమ్మ గీసింది అని చెప్పి అడుగుతారు. ఆ లాకెట్ గీసింది నేనే అని చెప్పి ఒక వ్యక్తి అంటాడు. బొమ్మ మొత్తం గీసేసి వాళ్ళకి చూపిస్తాడు. కాకపోతే ఆ అమ్మాయి ఆ బొమ్మను చూసి అసలు కలర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బొమ్మ ఆ బొమ్మ మ్యాచే కావట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి మనసులో అనుకుంటూ ఉంటుంది. అందరూ బొమ్మలు గీస్తేనే ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుందని చెప్పి అందరూ టెస్ట్‌కి రెడీ అవ్వండి. నేను అందరి చేత బొమ్మలు గీయిస్తాను అని చెప్పి అంటారు. ఈ వ్యక్తి ఎందుకో ఆ అబ్బాయితో గొడవ పడాలని ట్రై చేస్తాడు. ఆ అబ్బాయి దగ్గర ఉన్న పెన్సిల్‌ని ఇరిపేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి మ్యాజికల్ పెన్సిల్‌ని పట్టుకుంటాడు. ఆ అబ్బాయి పెన్సిల్‌తో బొమ్మ గీయడానికి స్టార్ట్ చేస్తాడు. ఆ అబ్బాయి భయంతోనే స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి పెయింటింగ్ అంత సరిగ్గా రాదు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్‌గా గీసేస్తూ ఉంటారు. ఇంతలోపు ఈ వ్యక్తి మొత్తం కంప్లీట్ చేసి కలర్స్‌తో సహా ఇస్తాడు. కానీ ఆ అమ్మాయికి బాగా గుర్తుంటుంది. అది కేవలం పెన్సిల్‌తో వేసింది మాత్రమే అని చెప్పి, "సరే నువ్వు వెళ్లి కూర్చో" అని చెప్తుంది. వీళ్ళందరూ ఇంకా కంప్లీట్ చేయలేదు నేనే విన్నాను కదా అంటే, "నువ్వు వెళ్లి కూర్చో" అని చెప్తుంది. మిగతా వాళ్ళు కూడా డ్రాయింగ్ చేసేదాకా వెయిట్ చేస్తుంది. అంతలోపే ఈ అబ్బాయి ఆ అబ్బాయి దగ్గర ఉన్న పేపర్‌ని చూస్తాడు. చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటాడు. "ఏంటి మొత్తం పెన్సిల్‌తోనే గీస్తున్నావు" అని చెప్పి. అప్పుడే ఈ అమ్మాయి గుర్తెచ్చుకుంటుంది. ముందు బొమ్మ కూడా పెన్సిల్‌తోనే లైట్‌గా స్కెచ్ చేసినట్టుంది కదా అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయి భయపడుతుంది. నిజంగానే ఆ కుక్క బయటకొచ్చేస్తుందా అని చెప్పి. అప్పుడు ఈ వ్యక్తి ఎళ్లి ఆ అబ్బాయి వేసిన పెయింటింగ్‌ని చింపేద్దాం అనుకుంటాడు. ఈ అమ్మాయి ఆపుతున్న లోపే చింపేస్తాడు. దాంతో బయటకు నిజంగానే ఆ కుక్క వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్.